ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. హోమం మూలంగా చాలా ధూళి దుమ్ము చేరుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిపోతుంది, జనాలు చచ్చిపోతారు, గొడవ అయిపోతుంది అని చెప్పి ఈ నాస్తికులు పెంట పెంట చేస్తుంటారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ హోమం గురించి కానీ మన సాంప్రదాయాల గురించి కానీ వాళ్ళకి అసలు అవగాహన లేదు. అలాంటి వాళ్ళతో మనము ఏం బెహస్ చేస్తాం? అయినా సరే రండ్రా బాబు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామంటాం. ఒక్కడు రాడు. ఎందుకంటే ప్రాక్టికల్స్ అనేటప్పుడు డబ్బులు అనేటప్పటికి వాళ్ళకి భయం. డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే యాడ్ అవుతుందని. మరి నోరుంది కదా, ఒక యూట్యూబ్ ఉంది కదా అని ఏదో ఒక వాగేసి పడేయటం కాదు. దానికి మీరు స్వీకరించాలి. స్వీకరించి ముందుకొచ్చి మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారు. అంతేగాని మీరు మీరు కరెక్టా మేం కరెక్టా అని కాదు. సో సత్యం ఏదో తెలుసుకుందాం. అయితే మొన్న భోగి ముందర మన సంక్రాంతి మన 14-15 అయింది కదా. అయితే శ్రవణ భవ అన్న ఆయన ఒకసారి ఇదివరకు కూడా నాతో మాట్లాడారు. ఆయనకు ఒక గోశాల ఉంది, చక్కగా గోవుల్ని పెంచుకుంటున్నాడు. ఆయన అక్కడ హోమాలు అవి చేసుకుంటూ ఉంటారు. అయితే విజయవాడలో భోగి జరగబోతున్నాం అని చెప్పి ఆయన నా స్టూడెంట్కి చెప్పాడు. నా స్టూడెంట్ ప్రవీణ్ ఆ ప్రవీణ్కి ఇన్ఫామ్ చేశాడు. చేసి ఇట్లా నేను భోగి జరుపుకోబోతున్నాం మేము. సో ఆవు పిడకలతో చేస్తున్నాం. గురువుగారిని అడిగి ఏమన్నా ఏ మెటీరియల్స్ వేయాలి ఏంటి కనుక్కోండి అంటే, నాకు వాట్సాప్ మెసేజ్లు పెడితే సరే నేను చెప్పాను. అయితే ఈయన ఈ శ్రవణ భవ గారు చక్కగా ఆవు పిడకలతో మంచిగా ఎండబెట్టి ఆవు పిడకల్ని మంచిగా భోగి రోజున సాంప్రదాయబద్ధంగా ఆయన చేశారు. చేసేటప్పుడు ఆయనకి అది ఏమైనా పొల్యూషన్ తగ్గుతుందా పెరుగుతుందా కాస్త చెప్పమన్నాడు గురువు గారిని. అంటే ఎప్పుడూ ఆవు పిడకలతో చేసినా పొల్యూషన్ తగ్గుతుంది, అందులో ఆవు నెయ్యి అవి కనుక గట్రా వేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాను. సో వాళ్ళైతే ఆవు పిడకలతో భోగి మంట పెట్టారు చక్కగా. ఆ భోగి మంట ఎక్కడ పెట్టారు? భవానీపురం, విజయవాడలో పెట్టారు. సో దానికి దగ్గరలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెక్ చేద్దాము, చెక్ చేస్తే ఏమొస్తుందో చూద్దామని చెప్పి నేను వెయిట్ చేశాను. దానికి ముందర ఎట్లా ఉంది, దాని తర్వాత ఎట్లా ఉంది, ఇగో రమేష్ గారికి ఇప్పుడు తెలవాలి కదా. సో ఆ వివరాలు నేను కాస్త ఇస్తాను, అది చూద్దాం మనము. ఫస్ట్ మనకి రమేష్ గారు మా స్టూడెంట్ ఏం పెట్టాడో మెసేజ్ చూపిస్తాను మీకు. ఇగో ఈయన పెట్టాడు, ప్రవీణ్, ఎంఏ ప్రవీణ్. సో ఈయన మనం కొద్దిగా మ్యాక్సిమైజ్ చేద్దాం దీన్ని. గురువు గారు, భవానీపురం ఈజ్ నియర్ టు హెచ్బి కాలనీ, విజయవాడ, ఏపీపీ సిబి స్టేషన్. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టేషను హెచ్బి కాలనీలో ఉందిట. సో భవానీపురం దాని దగ్గర అన్నారు. కరెక్ట్ అన్నమాట, నేను చూపిస్తా కూడా ఇంటి దగ్గర. వాట్ టైం వాట్ టైం డిడ్ దే డూ ద భోగి అని అడిగాను నేను. అంటే 6 AM నుంచి 10:30 AM దాకా చేశారు, 12 దాకా మంట ఉండిందని చెప్పారు. సో వాట్ ఆల్ ద మెటీరియల్స్ యూజ్ అండ్ హౌ మచ్ కౌడంగ్ ఈజ్ యూజ్డ్ అంటే చెప్పుకుంటూ దే హ్యావ్ యూజ్డ్ కౌడంగ్ కేక్స్ ఇట్ సీమ్స్ గురువు గారు. ఐ ఆస్ ద వెయిట్ ఆఫ్ ద కౌడంగ్ యూజ్డ్, అవన్నీ దే కెప్ బోత్ డ్రైడ్ కౌడంగ్ అండ్ వెట్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పారు. సో దానిలో ఏం చెప్పారంటే, నాకు ఆ మెసేజ్ తర్వాత వచ్చిన మెసేజ్లో దాదాపుగా 60,000 పిడకలు యూజ్ చేశారని చెప్పారు. సో 6,000 60,000 ఒకసారి చూద్దాం ఉండండి. సో అది దాదాపు 60,000 పిడకలు ఆవు పిడకలు వాడారు. ఆవు పిడకలు చిన్నవై ఉంటాయి, పెద్దవి కాదు, చిన్నవై ఉంటాయి. ఆవు పిడకల్ని చక్కగా ఎండబెట్టి వాటిని భోగి మంటలు వేశారు. భోగి మంటలు వేయాల్సిన పద్ధతి అది. అది వేశారు చక్కగా. చేస్తే ఇప్పుడు మరి పొల్యూషన్ తగ్గిందా, దాని మూలంగా పొల్యూషన్ పెరిగిందా, ఈ వివరాలు చూడాలి కదా మనము. సో ఆ విషయానికి వెళ్దాం మనం ఇప్పుడు. ఇది ఇక్కడ ఉందండి, భవానీపురం ఇక్కడ ఉంది, విజయవాడ. ఇక్కడ హెచ్పి కాలనీ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఏపీబీ స్టేషన్ ఉంది. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చిన వివరాలు. సో దీనికి డిస్టెన్స్ దీనికి మధ్యలో 1 కిలోమీటర్ కంటే తక్కువ ఉంది ఎయిర్ డిస్టెన్స్. అదే మీరు రోడ్డు మీద వెళ్తే ఆ రోడ్డు నుంచి అలా వెళ్ళడానికి ఉంది అని చూపిస్తున్నాడు. మనకి ఎయిర్ డిస్టెన్స్ కావాలి. ఎయిర్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ కంటే తక్కువే ఉంటుంది. మీరు ఎవరినన్నా విజయవాడలో ఉన్న వాళ్ళని కనుక్కుంటే సరిపోతుంది. సో ఇది డిస్టెన్స్. సో భవానీపురంలో వాళ్ళు పిడకలు పెట్టి 60,000 పిడకలతో వాళ్ళు భోగి మంట వేశారు. ఆవు పిడకలు శ్రేష్టమా కాదా, దాని మూలంగా పొల్యూషన్ వస్తుందా, దాని మూలంగా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, నానా రచ్చ పెంట ఇది చేశారు వీళ్ళు. ఎవరు? మన నాస్తికులు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఈ పక్కన ఉంది చూడండి. ఇది మనకి సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, చక్కగా ఆల్ ఇండియాది.
ఇక్కడ హెచ్బి కాలనీ విజయవాడ ఏపీపీసీబీ 19వ తారీఖు అండి ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను దీన్ని. సో దీనికి ప్రతిరోజు 13వ తారీఖు నుంచి దాదాపు 18వ తారీఖు దాకా 16వ తారీఖు దాకా మీకు డేటా ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు టు డేట్, ఫ్రమ్ డేట్ టు డేట్ 13 జనవరి 000 అంటే మిడ్ నైట్ నుంచి 8 గంటల దాకా, మళ్ళీ 8 నుంచి 6 దాకా, 16 నుంచి 20 దాకా, ఇవన్నీ చక్కగా 46 చక్కగా తక్కువ ఉంది, 47 తక్కువ ఉంది, చక్కగానే బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత 13వ తారీఖు నుంచి 14 మిడ్ నైట్ దగ్గర 51కి పెరిగింది, 14వ తారీఖున అది 60కి పెరిగింది, 14వ తారీఖున మళ్ళీ అది 60కి పెరిగింది, 14వ తారీఖున 50.79కి వచ్చింది. అయితే తర్వాత 15వ తారీఖు మిడ్ నైట్ నుంచి పొద్దున ఉదయం 8 గంటలకు 59.85. మన వాళ్ళు భోగి చేసింది 6:30 దగ్గర నుంచి 10:30 దాకా చేశారు. మంట దాదాపుగా 12 దాకా ఉందని చెప్పారు. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో PM2.5 అనే పార్టికల్స్ చూడండి, 15వ తారీఖున 8 తర్వాత అంటే 8 నుంచి 16 గంటల 4 గంటల లోపల 48కి పడిపోయింది. అంటే 59 నుంచి 48కి పడిపోయింది, అంటే 10 పాయింట్లు పడిపోయింది. తర్వాత 16 గంటల నుంచి మళ్ళీ మిడ్ నైట్ దాకా 38.89, అంటే ఇంకో 10 పాయింట్లు పడింది, మొత్తం 20 పాయింట్లు పడింది. ఇప్పుడు PM2.5 తగ్గిందా లేదా? ఎస్, తగ్గింది. తర్వాత మళ్ళీ అది 55 నెక్స్ట్ డేకి పెరిగింది, ఎందుకంటే అక్కడ దాని ఎఫెక్ట్ అక్కడతో అయిపోతుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే మనం చేసుకోవాలి. సరే, వాళ్ళు భోగి చేసుకున్నారు, అందరికీ చక్కగా చేసే బ్రహ్మాండం. PM10 చూద్దాం. PM10 అదే విధంగా చూస్తే 15వ తారీఖు మిడ్ నైట్ నుంచి ఉదయం 8 దాకా 105.25 ఉంది. మనం ఎప్పుడు చేసాము? 8 దాకా ఉందంటే 6:30కు మొదలు పెట్టాము, అంటే గంటన్నర అయింది అప్పటికే. సో మొదలుపెట్టిన తర్వాత 83.68 పడిపోయింది, తర్వాత 65.8 పడిపోయింది. సో మళ్ళీ ఆ రెండు చూసారా మీరు? కరెక్ట్గా ఆ డేటా అది మీరు ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇది 96.33, తర్వాత నెక్స్ట్ డేకి పెరిగిపోయింది, అంటే ఆ రోజంతా అది ఉంచింది. సో ఒక రోజు హోమం చేస్తే ఆ రోజంతా అది పొల్యూషన్ తగ్గించింది, ఎందుకంటే దగ్గరలో ఉంది. ఇంకా దూరంలో వాళ్ళకి నెక్స్ట్ డే ఎఫెక్ట్ వస్తుంది, అట్లా అనమాట. సో NO, నైట్రోజన్ ఆక్సైడ్ యొక్క ఏమంటారంటే కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి. సో అది మీకు 15వ తారీఖున ఇక్కడ 16.74, తర్వాత 16.73, 16.71. సో కొద్దిగా పాయింట్స్ తగ్గినాయి, అంతకంటే తగ్గక సేఫ్ జోన్లో ఉంది హ్యాపీగా. దాని గురించి మనం డిస్టర్బ్ చేయక్కర్లా, ఏం పెరగలేదు, అది విశేషం. తర్వాత NH3 ఇది 10.33 ఉంది, 10.34, 10.34, అదే సేమ్ రేంజ్లో ఉంది, పెద్ద పెరిగింది ఏం లేదు. తర్వాత SO2 కాస్త 14.58 ఉంది, తర్వాత 14.57, 14.52, ఇది తగ్గింది కొద్దిగా 2 పాయింట్లు, పెరగలేదు ఫర్ ష్యూర్. తర్వాత ఇది CO 0.93, 0.92, 0.93, అదే రేంజ్లో ఉంది. తర్వాత ఓజోన్ అన్నది మీకు 32.27, 32.27, 31.47, సో ఇంకా తగ్గిందనే చెప్పాలి. సో నెక్స్ట్ డేకి అయితే 12.59 తగ్గిపోయింది, అది వేరే విషయం మనకి. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అయితే ఈ యొక్క పిడకల వేటలో, రామాయణంలో పిడకల వేట అనమాట. సో ఈ పిడకల వేట శ్రవణ భవ అని ఆయన చక్కగా గోశాల పెట్టుకొని అక్కడ హోమాలు అవి చేసుకుంటూ అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ 60,000 పిడకలతో భవానీపురంలో చేశారు. చేసినందుకు గాను మీరు PM2.5, PM10 తగ్గినాయా లేదా చెప్పండి? తగ్గింది. ఎక్కడన్నా ఏవన్నా క్వాలిటీస్ పెరిగినాయా? పెరగలేదు. సో మన ఆవు శ్రేష్టత ఇప్పుడు బయటపడింది, చూసారా? ఇలా మీరు ఎక్స్పెరిమెంటల్గా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఆ రోజు భవానీపురంలో జరిగిందా అండి, లేకపోతే ఏమన్నా ఊరికేనా మీరు చెప్తున్నారా అంటే మీరు కనుక్కోండి. నేను చెప్పాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు వచ్చింది, మీకు అందుకనే మీకు వాట్సాప్ మెసేజ్ కూడా చూపించాను నేను. సో అలా చూసుకొని కనుక్కోండి. సో మీకు ఆ ఫోన్ నంబర్ ఆయన అది ఏ నెంబర్ కావాలంటే మీరు మెసేజ్లో పెట్టండి, ఆ శ్రవణాభవ గారు ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆయన ఏం చేశారో చెప్తారు. ఎప్పుడూ భోగి మంటలో పాత సామాను ఇలాంటివి వెయ్యకూడదు, అది మన ప్రాసెస్ కాదు. ఆవు పిడకలు శ్రేష్టం, అందుకే గొబ్బిళ్ళు పెడతాం. గొబ్బిళ్ళు పెట్టి ఆ గొబ్బిళ్ళని పిడకలు చేసి కరెక్ట్గా భోగి నాడు మనము ఆహుతిస్తాం. ఇచ్చినప్పుడు అదంతా వాతావరణం శుద్ధి చేస్తుంది అనమాట. చలికాలం కదా, దీనికి బెస్ట్ ప్రాసెస్ అన్నమాట. మన శాస్త్రజ్ఞులు, వైదిక శాస్త్రజ్ఞులు ఇంత మంచి సిస్టమ్ కనిపెట్టి ఇచ్చారు. దానిలో ఆవు నెయ్యి పోసి ఆ పిడకల్ని ఇంకా మండిస్తే ఇంకా బ్రహ్మాండమైన శ్రేష్టత వస్తుంది. అలానే దానిలో ఇంకా ఔషధ గుణయుక్తమైన పదార్థాలు వేస్తే ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట.
సో మీరు 60,000 ఆవు పిడకలతో చేస్తే ఎక్కడా పొల్యూషన్ పెరిగినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. పైగా ఇది నా మిషన్ కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన మిషన్లే, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటున్నవే. ఆ రోజే ఎందుకు తగ్గింది, ఇది విశేషం. సో మీరందరూ కూడా మనం యజ్ఞ యాగాదుల మీద మీరు నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచి వాటిని చెయ్యండి. సో సారీ, మీకు ఇంకేమైనా సమస్యలు కానీ క్వశ్చన్స్ కానీ వీటి మీద ఉంటే మీరు ఆ మెసేజ్లో పెట్టండి, మనం చెప్తాం. ఇది కాస్త రమేష్ గారికి చూపించండి. పాపం రమేష్ గారు పాపం కుతూహలం అయిపోతున్నాడు. అలానే కాకుండా కొంత నాస్తికులు కూడా ఇట్లా కుతూహలం పెడుతుంటారు. వీళ్ళు చెక్క మొక్కలు తగలేస్తారు, అంది తగలేస్తారు, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యి రెచ్చిపోయి చచ్చిపోయి జనాలంతా గోలగోల అయిపోతుంది అంటారు. ఇది పరిస్థితి. సో అందుకని మీరు దయచేసి మీరు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గురించి ఆ కాలమ్స్లో లేదు, CO గురించి ఉంది, చూశారు కదా మీరు. సో మిగతావి లేవు. సో లేనివి మనం ఏం చేయలేం కదా. సో అది పెరగదు కూడా, అది మామూలుగానే ఉంటుంది. ఆవు నెయ్యి వేస్తే ఇంకా శ్రేష్టత ఉంటుంది. సో మొత్తానికైతే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా క్లీన్ చేసి పుణ్యం కట్టుకున్నారు మన శ్రవణ భవ గారు. సో ఆయన అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. ఆయనతో వీలైతే ఒక వీడియో కూడా చేసి ఆయన ఏం కార్యక్రమం చేశారో అది మళ్ళీ వచ్చే వారం వీలైతే చేసి ఆయనతో మాట్లాడి మీకు ఆ వీడియోని కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు మన ప్రవీణ్, MA ప్రవీణ్, ఆయన బ్రహ్మాండమైన అసోసియేషన్తో ఉన్నారు. వాళ్ళతో అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు. సో ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో చెప్పబోతాం మేము. సో ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. సరే, ఇప్పుడు ఆ యజ్ఞ యాగాదుల గురించి ఒక ప్రాక్టికల్గా ప్రూఫ్ ఇచ్చాను మీకు ఏం జరిగిందని. విజయవాడలో భవానీపురంలో ఎవరన్నా ఉంటే కనుక దయచేసి ఎక్కడ జరిగింది కార్యక్రమం అనేది మీరు థర్డ్ పర్సన్ కింద, అంటే మీరు వివరాలు ఇస్తే దాన్ని ఒక వీడియోలో నేను చెప్తానండి. ఓకే, అలానే శ్రవణ భవ గారు మీరు కూడా వివరాలు ఇస్తే ఆ మెసేజ్లో మీరు కూడా ఆన్సర్ పెడితే కనుక చాలా సంతోషంగా ఉంటుంది. మా ప్రవీణ్ ఎట్లన్నా చేస్తాడు, అది విషయం వేరు. సో ఇదండి విశేషం. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ నాస్తికుల ప్రశ్నలకు వద్దాం, కానీ ప్రశ్న రేపు అడుగుదాం. ఇవాళ ప్రశ్న అడిగే బదులు చిన్న వాళ్ళకు వచ్చిన సందేహం మనం తీరుద్దాం, ఏమండి? సో అదేంటో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది newgrange.com. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఉంది newgrange.com. ఇది ఏమిటంటే న్యూగ్రేంజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. దీని గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ 5200-year-old నియోలిథిక్ ప్యాసేజ్ tomb in the Boyne Valley, Ireland's ancient east. సో ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అక్కడ ఏదో కట్టుకున్నారు, వాళ్ళ పూర్వీకుల బోన్స్ అన్ని అక్కడ పెట్టుకున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు దీనిలో. సో దీనిలో అది వాళ్ళు ఒక గుర్తుగా పెట్టుకున్నారు, బాగుంది. సో ఒక సమాధి లాంటిది అనుకోండి దానిలో. అయితే దానిలో ఏంటంటే అక్కడ ప్రత్యేకంగా ఒక లైటు వస్తూ ఉంటుంది టూంబ్లోకి. ఏ రోజున వింటర్ సోల్స్టైస్లో. వింటర్ సోల్స్టైస్. Newgrange is best known for the illumination of its passage and the chamber by the winter solstice sun. Above the entrance to the passage at Newgrange, there is an opening called roof box. This baffling orifice held a great surprise for those who unearthed it. Its purpose is to allow sunlight to penetrate the chamber on the shortest days of the year, around December 21st. Then winter solstice antamad. At dawn from December 19th to 23rd, a narrow beam of light penetrates the roofed box and reaches the floor of the chamber, gradually extending to the rear of the chamber. ఇది ఆ రోజుల్లో మాత్రమే ఇట్లా వస్తుందన్నమాట, ఇట్లా పడుతుందని చూపిస్తున్నాడు. సో దీని గురించి ఈ నాస్తికులు ఓ గోల అనమాట. నిన్న నేను సోమేశ్వర టెంపుల్ గురించి చెప్పాను కదా, వీళ్ళు గోల ఏంటంటే ఈ టూమ్ 5200 years ఉంది, మరి డైఫ్రాక్షన్ అప్పటి నుంచే ఉందని. వీళ్ళకి డైఫ్రాక్షన్కి, తర్వాత స్కాటరింగ్కి, తర్వాత ఇంటర్ఫిరెన్స్కి, లైట్ అసలు వీళ్ళకి అసలు ఏమి తెలియదు. ఏదో ఒకటి పట్టుకొచ్చి పెట్టేస్తారు. డైఫ్రాక్షన్ అక్కడ కూడా జరిగింది, వాళ్ళు 5200 years వరకు అనుకున్నట్టు లెక్క కదా అంటే డైఫ్రాక్షన్ కాదు నాయన. వింటర్ సోల్స్టైస్లో ఒక కన్నంలోంచి సన్ రైజ్ లోపలికి వస్తాయి. మన ఇండియాలో చాలా టెంపుల్స్గా ఫెసిలిటీ ఉంది. ఏ రోజున మార్చ్లో మనకి వస్తుందన్నమాట. ఆ రోజున సన్లైట్ లోపలికి వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేస్తారు. మన సన్ టెంపుల్స్ అన్నీ అలానే కన్స్ట్రక్ట్ చేశారు. అది పెద్ద విశేషమేం కాదు. ఆ ఒక్కరోజు అక్కడ ఆ లైట్ నుంచి వస్తుంది. అది 5200 సంవత్సరాల కింద టూమ్ కట్టారంటున్నారు. అక్కడ ఆ కన్నం పొరపాటున ఇక్కడ పడుతుంది. అది వాళ్ళు బహుశా వాళ్ళు ఆ సమయంలో ఓకే ఈ రోజున ఇక్కడ ఎండబడుతుంది కాబట్టి ఇది కరెక్ట్గా మన ప్యాసేజ్ మీద ఉంది కాబట్టి కన్నం చిల్లు పెట్టేద్దాం, అక్కడి నుంచి సూర్యుడు లోపలికి వస్తాడన్నట్టుగా ఏదో పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఏదో ప్రార్థనల కోసం అలా చేసుకొని ఉంటారు. దానిలో డైఫ్రాక్షన్ లేదు, ఇంటర్ఫరెన్స్ లేదు.
ఏమీ లేదు. సో ఇది ఈ నాస్తికులు కొంతమంది అది డైఫ్రాక్షన్ ఉంది 5200 సంవత్సరాల క్రితం. లేదు నాయన, భారతదేశం నుంచే సర్వసంపదలు విదేశాలకు వెళ్ళినాయి. భారతదేశం నుంచే అనేక శాస్త్రాలు బయట దేశాలకు వెళ్ళినాయి. భారతదేశం నుంచే విద్య అంతా విదేశాలకు వెళ్ళింది. ఇది విశేషము. నిన్న నేను ఒక ప్రూఫ్ చూపించాను. కాలిఫోర్నియా వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఋగ్వేదం భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళింది అని నిరూపించారు. వాళ్ళు నిరూపించారు. ఇది ఊరికే చెప్పడం కాదు, నిరూపించారు. అలానే ఇది కూడా ఎక్కడెక్కడెక్కడైతే కన్సిడర్ చేసో వాళ్ళు వాళ్ళు ఐదర్ తెలుసుకొని ఉండాలి, లేకపోతే భారతదేశం నుంచి వచ్చిన విద్య నుంచి తెలుసుకొని ఉండాలి. సోమేశ్వరాలయం అనేది డైఫ్రాక్షన్ అండ్ స్కాటరింగ్ మూలంగా అవుతుంది. స్కాటరింగ్కి డైఫ్రాక్షన్ చిన్న డిఫరెన్స్ చెప్తా చూడండి. స్కాటరింగ్ అయితే కనుక చిన్న చిన్న పార్టికల్స్తో లైట్ స్కాటర్ అయితే కనుక దాని వేవ్ లెంత్ చేంజ్ అయిపోతుంది. డైఫ్రాక్షన్కి అలా కాదు. డైఫ్రాక్షన్కి ఏమవుతుందంటే డిపెండెంట్ ఆన్ వేవ్ లెంత్, ఎక్కడెక్కడ లైట్ పడాలి, ఎక్కడ డార్క్నెస్ ఉండాలి, అది చేస్తుంది అది. సో సోమేశ్వర ఆలయంతో కంపేర్ చేయలేము. అది డైఫ్రాక్షన్ స్కాటరింగ్ రెండు చేసుకొని ఆ క్యాలిక్యులేషన్ విశేషం ఏంటంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఈ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా అట్లా నిలిచి ఉంటుంది. అలా చెయ్యాలంటే సూర్యుడు కదలికను, సూర్యుడి యొక్క రేస్ ఎలా పడతాయి, ఏ స్తంభాలకు తగలాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా డైఫ్రాక్ట్ అవ్వాలి, ఎట్లా స్కాటర్ అవ్వాలని దాని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రూల్స్ని బట్టి వాళ్ళు చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇది కంప్లీట్ సైన్స్, మ్యాథమెటిక్స్తో కలిపిన సైన్స్. వాళ్ళకి ఆ ఫార్ములాలు తెలియకపోతే చేయలేరు కదా. సో చేశారు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇది సంవత్సరం అంతా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఇక్కడ నుంచి సూర్యుడు మార్చ్ 21 ఇట్లా ఉదయించాడు అనుకోండి, అదే సెప్టెంబర్ 21 ఇక్కడ నుంచి ఉదయించాడు, ఇటు కానీ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ బట్టి ఉంటుందన్నమాట. సో అలానే మీకు డిసెంబర్ 21 వచ్చేటప్పటికి దాన్ని మారుతుంది పొజిషన్. సూర్యాస్తమయం కూడా మారుతుంది పొజిషన్. సో ఇది నార్థన్ హెమిస్ఫియర్లోకి వెళ్తున్న కొద్దీ, సదరన్ హెమిస్ఫియర్లో ఇంకా లోతుకి వెళ్తున్న కొద్దీ ఈ డిఫరెన్స్ ఇంకా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తుంది. భూమధ్య రేఖ మీద ఉన్న వాళ్ళకి కొద్దిగా అటు కొద్దిగా ఇటుగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా జరుగుతుంది. కాబట్టి ఇది నాస్తికులారా మీరు బాగా తెలుసుకోండి. మన దేవాలయాలు, మన శాస్త్రాలు బ్రహ్మాండమైన జ్ఞానం కలిగి ఉన్నాయి. పొరపాటున విదేశీ దండయాత్రల మూలంగా మన పండితులందరూ కూడా నాశనం అయిపోయారు. దానిలో పడి వాళ్ళు ఆ యుద్ధాల్లో పోయారు. కొంతమందిని అణిచి పారేశారు పాలకులు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళని ఎదగనీయకుండా వీళ్ళకి తెలిసిన జ్ఞానం ప్రజలకు ఇస్తే మళ్ళీ మన మీద తిరగబడతారు, మనం చంపేయటం అలాంటివి చేసేసారు చాలా దారుణంగా. అప్పుడు ఎక్కడ వాళ్ళు అవి చుట్టుకొని పారిపోయి ఎక్కడెక్కడో దాక్కున్నారు పాపం. దాక్కుని దాన్ని మెల్లగా మళ్ళీ సమయం వస్తే ప్రాపగేట్ చేసుకుంటూ ఎవరికి తెలిసిన శిష్యులకి చెప్పుకుంటూ అది ఇప్పటిదాకా మన దాకా వచ్చింది. మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి పైన నిలబెట్టవలసిన బాధ్యత మనందరిది. నాస్తికులు గారా, మీది కూడా. మీరు భారతీయులు. మీరు మీ యొక్క పూర్వీకులు చేసిన అద్భుతమైన సృష్టిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీకు కొంతమంది ఎవరో మరి బ్యాక్వర్డ్ క్లాస్ ఏదో క్యాస్టో ఏదో అయి ఉంటుందని నా అనుమానం. వాళ్ళు పాపం ఎప్పుడో ఎవరో వాళ్ళని ఇన్సల్ట్ చేయడం ఏదో జరిగింది, దాంతో వాళ్ళు దాన్ని కక్ష కట్టేసుకొని ఈ విధంగా తయారైపోయి ఉంటారు. సో అలా కాదు. మీరు బ్రహ్మాండంగా నేర్చుకుందికి అందరూ పెట్టారు. ఒకప్పుడు ఏదో జరిగిపోతూ ఉంటాయి, మీరు దాని నుంచి పట్టించుకోకూడదు. ఇప్పుడు నేను అమెరికాకు వచ్చాను. అమెరికాలో నేను వెళ్తున్నప్పుడు ఒక తెల్లవాళ్ళు ఇద్దరు కారులో వెళ్తూ నా మీద గుడ్లు విసిరారు. తెలుసా మీకు? నేను పక్క తప్పుకున్నది పడిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. అది రేసిజం అమెరికాలో విపరీతం ఉంటుంది. ఎస్, మేము అయినా సరే భరించుకుంటూ వెళ్తాం. వాళ్ళెవరు నాకు వచ్చే జీతం వాడికి రాదు. వాడికి ఏదో లో క్లాస్ బీర్లు తాగి బార్లో కూడా పడుకుంటాడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెయ్యలేరు, ఇంకోళ్ళు చేస్తే భరించలేరు. సో ఇలాంటి వాళ్ళు భారతదేశంలో కూడా ఉంటారు. సో మీరు వాళ్ళని పట్టించుకోకూడదు. మనకు కావాల్సిన మన సంపద, మన శాస్త్రాలు, మన జ్ఞానం అది. సో ఇది గుర్తుపెట్టుకొని అది ప్రపంచానికి చాటుదాం. ప్రపంచంలో ఎవరైనా సరే జ్ఞానానికి ముందుకు రావాల్సిందే కదా, తప్పదు. సో అందుకని నాస్తికులారా, మీరు దయచేసి వేద శాస్త్రాలని అవమానపరచకండి, కించపరచకండి. తెలియదు అనుకోండి, అడగండి, చెప్తాం మేము. నేర్చుకోండి, బ్రహ్మాండంగా మీరు ఎదగండి. సో మళ్ళీ ఇంకొక ప్రశ్న నెక్స్ట్ ప్రశ్నతో నేను రేపు ఎల్లుండి వస్తాను నేను. ఈ లోపల మీకు ఇది చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో చేశాను. ఉంటానండి. ఓ